శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదారిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. మరణ సమయంలో చాలామంది చాలా దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళకి ఉపశాంతిని కలిగించేది కొంచెం ధైర్యంగా ఉన్నవాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు చేస్తే మరి అది చాలా మంచిదని భావిస్తున్నాను. అందుకని నేనే ఎగ్జాంపుల్ దానికి. ఒకటి ఏంటి అంటే, నా చిన్న వయసులో నాకు 20 సంవత్సరాలప్పుడు నేను చదువుకుంటున్న వయసు, నేను ఉద్యోగం చేస్తూ చదువుకున్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు మా పెద్దమ్మ మరి అతిగా దుఃఖిస్తుంది. నా ఒంటరిదాన్ని అయిపోయానే, నా భర్త చనిపోయాడు, 10 సంవత్సరాల్లో అందరూ, తన కొడుకు చచ్చిపోయాడు, అల్లుడు చచ్చిపోయాడు, నా కూతురు కూడా పోయిందే, నేను ఎలా జీవించేది అని ఏడుస్తుంది. ఆవిడ పెన్షన్ వస్తుంది. భర్త జైలుకి వెళ్ళాడు ఆ రోజుల్లో, గాంధీ గారి టైంలో. అందుకని ఆయన పెన్షన్ వస్తుంది కాబట్టి డబ్బులు కొంచెం పర్వాలేదు. కాకపోతే మరి బలహీనం అయిపోయి బాగా మరి కింద పడి దొరకటం మొదలెట్టింది. ఆ టైంలో నాకు చాలా జాలేసింది. అయితే నేనేం చేయాలో నాకు అప్పుడు అర్థం కాలేదు. నాకు ఇంత జ్ఞానం అప్పుడు అభివృద్ధి అవ్వలేదు. అందుకని చెప్పేసి ఆమెను అక్కడికంటే మరి మా ఫ్రెండు మరి కస్తూరి మాత్రమే ఉండేది, నాతో కాలేజీలో చదువుకునేది. వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు ఓదార్పు, అమ్మ మీరు పెద్దవారు చెప్పండి అన్న. ఆమె దగ్గరికి కూర్చుంది. ఆమె చాలా ఓదార్పు మాటలు మాట్లాడింది. ఆమె ఆ రోజు నుంచి అక్కడికి ప్రతిరోజు వెళ్ళటం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టేటప్పటికీ ఆమె చివరికి క్రైస్తవ మతంలో చేరిపోయింది. ఆ కస్తూరి మాత వాళ్ళ మదరు క్రైస్తవుల్ని నమ్మి బైబిల్ చదువుతూ ఉంటుంది, పాస్టర్ని నమ్ముకుని ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చి పాస్టర్లు పూజలు మన ప్రార్థన చేస్తూ ఉంటారు. అవి నమ్మింది. చివరి నిమిషం వరకు ఆ బైబిల్ సంకరం పెట్టుకుని తిరిగి వాళ్ళ యొక్క వార్తలు వినటానికి చేయలేదు. ఎవరు ఏ రకంగా కొలిచినా, ఏ దేవుడిని కొలిచినా మంచి గుణాలతో కొలుచుకుంటే ఆ భగవంతుడు ఏ రూపంగా కొలుస్తారో ఆ రూపంగానే దర్శనం ఇస్తాడు. ఆమెకి ఆమె ఇష్టం, అలాగే వెళ్ళింది. మేమేమీ అబ్జెక్షన్ పెట్టలేదు, మేమేమీ అనలేదు. సరే, నెక్స్ట్ మా యొక్క మదరు, మా తల్లి మరి మా నాన్నగారు చనిపోతే అలాగే దుఃఖించింది. ఎంతకీ తేలలేదు. ఆవిడకి బీపీ, షుగర్ అన్ని జబ్బులు ఉన్నాయి. ఏమన్నా అయిపోతున్నామో నాకు భయం వేసి, అమ్మ మా ఇంట్లో వారం రోజులు, నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, అమ్మ మా ఇంటికి రా, వారం రోజులు ఉంచి నేను పంపిస్తాను, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను రా అమ్మ అంటే పాపం ఆవిడ వచ్చింది. వారం రోజులు ఉంది. నేను సత్సాయిలో అప్పటికి వెళ్ళాను, స్వామిని దర్శించుకున్నాను. మా అమ్మకు కూడా అదివరకే చూపించాను. అందుకని నమ్మింది, వచ్చింది. నేను సత్సాయి నిలయం, విజయవాడ సత్సాయి నిలయం వాళ్ళతో తీసుకొచ్చి భజన చేయించి ఆ పెద్దలతో వాళ్ళు మంచి మాటలు చెప్పించాను. అమ్మ, ఇక నువ్వు చేయాల్సింది భగవంతుని ఎక్కువగా ప్రార్థన చేయి, ఇదివరకు చేసిన దానికంటే ఎక్కువ చేయి. నీకు సునాయాసమరణం మరి ప్రార్థన, మరి భగవంతుని అంతిమ నామం దొరుకుతుంది, నీ పుణ్యం లభిస్తుంది. నువ్వు చేసిన పుణ్యాలకి ఇది కూడా తోడవుతుంది, నువ్వు మంచిగా మరి వెళ్ళిపోతావు అని చెప్పి ధైర్యం చెప్పారు. నేను కూడా ధైర్యం చెప్పాను. మనం చెప్పిన మాటల కంటే బయట వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువగా నచ్చుతాయి కాబట్టి మా అమ్మ శ్రద్ధగా అయింది. అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు మరి భగవంతుని పొద్దున సాయంకాలం ఎక్కువ ప్రార్థించేది సత్సాయి బాబాని. అక్కడ దగ్గరలో పోటమ్మ గారు అనే ఒక భక్తురాలు ఉండేది. ఆ పక్కనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రోజు షిరిడి సాయిబాబా చరిత్ర చదువుతున్నావు, వస్తావా అమ్మ అని అడిగింది. నేను వస్తానని చెప్పి రోజు సాయంకాలం పూట సత్కాలక్షేపం చేసి చక్కగా తన జీవితాన్ని నిలబెట్టుకుంది. చివరిలో ఆమె మరి గుండె దడ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. మరి బాబా ఫోటో ముందు వచ్చి బాబా నన్ను కాపాడు అని ప్రార్థించింది. అలాగే గొప్ప కూలిపోయింది, అలాగే పడిపోయి చనిపోయింది. సునాయాసమరణాన్ని భగవంతుడు అలా ఇస్తాడు. ఆమె అదృష్టం, ఆమె మరి పుణ్యలోకాలకి వెళ్ళిపోయింది. సరే, మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి ఉద్యోగం ధర్మమే చేసుకోవటం, కాసేపు స్నానం చేసి దేవుని దగ్గర సాంబ్రాణి పళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోవటం అంతవరకే చేసేవాడు. కానీ నేను పుట్టపర్తి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా, అమ్మ నాకు తిరిగి లేదు, నన్ను ఏమనుకోవద్దు, 5 బిడ్డల్ని పోషించాలి, వాళ్ళందరూ బాగోగులు చూడాలి, నాకు తీరత తల్లి అనేవాడు. సరే, ఆయన జీవితం ఏదో దండం పెట్టుకుని ఏదో చేశాడు. ఆయన పుణ్యం ఆయనది. చివరికి ఆయన కూడా 10 రోజులు మాత్రం తీసుకుని ఆయన కూడా చనిపోయారు. నెక్స్ట్ మరి వీళ్ళిద్దరు కాకుండా మా కాలనీలో
మరి లక్ష్మీదేవమ్మ అనే ఒక ఆవిడ భక్తురాలు ఉండేది. వాళ్ళు బ్రాహ్మణులు. అయితే నేను సత్సంగాలు వాళ్ళ ఇంట్లో పెట్టేదాన్ని ప్రతి బుధవారం. అందుకని ఒక రోజున ఏం జరిగిందంటే, వాళ్ళ కూతురు, చివరి కూతురు మరి పెళ్లి చూపులు వస్తామని వాళ్ళు చెప్పారు. నేను స్కూల్కి వెళ్ళి సెలవు పెట్టుకొస్తానమ్మా అని చెప్పేసి మంచి బట్టలు ధరించి, నగలు ధరించి, చక్కగా పూలు పెట్టుకుని లోనా మీద వెళ్ళింది. అమ్మ దిష్టి అవుతుంది, వెళ్ళొద్దురా అని తల్లి మొత్తుకున్నా కూడా వినకుండా వెళ్ళింది. అది తిరిగి వస్తున్నప్పుడు ఆమె ఇసుక దెబ్బ తగిలి అది సొరదప్పి పడిపోయింది. ఆ పడిపాటు లారీ కింద పడిపోయింది. అందుకని తునాతునకలు అయిపోయింది. మొండు వేరుగా, శరీరం వేరుగా పడిపోయింది. అది ఎంత దుర్భరం, ఎంత అసలు తట్టుకోలేకపోయింది ఆ లక్ష్మీదేవి. ఆవిడకి దగ్గరికి వెళ్ళి ఓదార్చి, అమ్మ మేము కూడా చూడలేకపోతున్నాం ఈ గండాలని. ఆమె మరి ఏ జన్మలో మరి ఎందుకు జరిగిందో మనకు తెలియదు, మీరైనా భక్తిభావంతో ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అని సరిగ్గా 11 రోజులు నేను భగవద్గీత వాళ్ళ ఇంటికి వెళ్ళి చదివి రోజుకు ఒక అధ్యాయాన్ని వినిపించి ఆమెని కొంచెం మామూలు దశలోకి, ఆ భగవంతుడి ప్రేయర్లోకి చేయటం జరిగింది. తర్వాత వాళ్ళ పురోహితులు, పండితులు వచ్చి వాళ్ళు కూడా ధైర్యం చెప్పారు. చుట్టాలు కూడా వచ్చి ధైర్యం చెప్పారు. ఆవిడ కోలుకుంది. తర్వాత నేను పుట్టపర్తి తీసుకెళ్ళాను. ప్రశాంత నిలయంలో స్వామి ఆయన మరి మమ్మల్ని అందరినీ చూసి దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం బాధ మర్చిపోయి ఆవిడ ప్రార్థనలు, సత్సంగాలు పెట్టసాగింది. చివరికి ఈ మధ్యనే ఆవిడ చనిపోయింది. తర్వాత ఇలాంటి విషయాలు పొక్కలు. సరే, నా విషయం చెప్దామంటే 2 సంవత్సరాల కిందట మా వారి పేరు శ్రీ సాయిబాబు. ఆయన మరి మిల్ ప్రాజెక్టులో పనిచేశారు. అకౌంట్ అసిస్టెంట్గా, అకౌంట్ ఆఫీసర్గా చేశారు. ఆయన ఆయనకి కరోనా వచ్చింది. నాకు కూడా కరోనా వచ్చింది. నాకు ముందు వచ్చింది కరోనా. నాకు ముందు కరోనా వచ్చినప్పుడు నేను సాయిరామ్ 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 అంటూ నేను చేసుకున్నాను. వైద్యం మరి నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడము. అందుకని నన్ను తీసుకెళ్లకుండా ఇంటికి పంపించాడు 5 రోజులు. తర్వాత మా వారికి వచ్చింది. మరి అలాగా ఆ రోజుల్లో కరోనా ఎక్కువగా ఉండేది. 2 సంవత్సరాల కింద ఆయనకు వచ్చింది. ఆయనకి ఇదివరకు గుండెకి స్టంట్ వేశారు. తర్వాత మరి కళ్ళకు ఆపరేషన్ చేశారు. మరి అవన్నీ జరగటం వల్ల ఏమో ఊపిరితిత్తులో బాగా నెమ్ము చేరి కరోనా వచ్చి హాస్పిటల్లో 5 రోజులు ఉండి ఆయన కూడా మరి ఏమి గొడవ చేయకుండా అని సులువుగా, సునాయాసంగా ఏం బాధపడకుండా చనిపోయారు. ఇదంతా ఏంటి అంటే మేము సత్సాయిబాబా నమ్మినందుకు ఆయన రూపంగా మాకు సహాయం చేస్తున్నారని చేశారు. అయితే నేను ఆయన చనిపోయినప్పుడు మరి అందరినీ పిలిచి, ఆ సాయి భక్తుల్ని పిలిచి మరి భజన చేయించాను, కీర్తన చేయించాను, సాయి గాయత్రి చేయించాను. పూలమాలలతో, బంధువులతో మరి అందరితోనూ ఆయన చక్కగా వాళ్ళ మీ ప్రాజెక్ట్ వాళ్ళందరూ జై జై సాయిరామ్ మరి జోహార్ జోహార్ అనుకుంటా తీసుకెళ్ళారు. అలాగే మరి ఆయనకు కూడా మంచి మరణం గమనించింది. నేను ధైర్యం అయితే పిల్లల దగ్గర తెచ్చుకున్నాను, కానీ మానసికంగా ఒంటరిగా బాధపడ్డాను. నా బాధపడినప్పుడల్లా స్వామి ఓదారుస్తూ కళ్ళలో మరి ఓదారుస్తూ వచ్చారు. నేను ఆయన వెంట అదంతా నాకు ఉండబట్టే నేను ఈ పనులు చేయగలుగుతున్నాను. అదంతా స్వామి దయ, కానీ నా దయ కాదు. మన సంవత్సరికానికి దినానికి కూడా స్వామి సత్సాయి బుక్స్ అన్ని స్టాల్ నుంచి తెప్పించి అందరికీ ఇచ్చాము. మరి 200 బుక్స్ పంచిపెట్టాము. అలాగే మరి సత్సాయి మరి నమ్ముకుని భజన చేయించాను. మరి ఉపన్యాసం ఇచ్చాను. నేను ఇవ్వలేని స్వామి ఉపన్యాసం అంటే అంత కింద రోజు రాత్రి నువ్వు ఇవ్వగలవు, మాట్లాడగలవు, రాయగలవు, నీలో ఉన్న శక్తులు తగ్గలేదు, నేనున్నాను, నీ వెంట దంట నడిపిస్తానని స్వామి చెప్పారు. నేను అదే పద్ధతిగా అవలంబించి స్వామి నువ్వే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాక్శక్తిని కూడా నువ్వే ఇవ్వాలనుకుంటూ ఆ రోజు 1 గంట సేపు స్పీచ్ ఇక్కడ ఇచ్చాను. అలాగే సంవత్సరికానికి కూడా బుక్స్ పంచిపెట్టి భోజనాలు పెట్టి మరి ఆయనకి ఒక పండగలాగా చేసాము. ఇదంతా జరగటానికి కారణము మరి నేను బతికుండబట్టే కదా. మరి ఎవరో ఒకళ్ళు ముందు బతికుంటేనే ఉంటారు. 100 పుట్టినప్పుడు రాలేదు ఒకేసారి, వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళరు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు అనే ధైర్యం తెచ్చుకుని నేను బ్రతుకుతున్నాను. జై సాయిరామ్.